కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామంలో జీసస్ గాస్పల్ చర్చ్ వారు నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు పాస్టర్ కుంపట్ల పాల్ ప్రసాద్ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ మాట్లాడుతూ క్రీస్తు బోధనలు అనుసరణీయమని, క్రీస్తు త్యాగం చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జీసస్ గాస్పల్ చర్చ్ మెంబర్ దూది పాల్ శ్రీనివాస్, నక్కం సాలింరాజు, బిషప్ అడప నాగమోహన్, ఏబీవీ ప్రసాద్, జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్, లింగంపర్తి సొసైటీ చైర్మన్ పెంటకొట్ట మోహన్, ఏలేశ్వరం మండల ఉపాధ్యక్షులు అచ్చి వీరబాబు, పలివెల వెంకటేష్, గంగిరెడ్ల మణికంఠ, ఆకుల నాని, జీసస్ గాస్పల్ చర్చ్ సంఘ సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. నిత్య కృషి వరకు నిరంతర సేవా తత్పురుషులు, మా ప్రియతమ నాయకులు, కాకినాడ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి మా హృదయపూర్వ శుభాకాంక్షలతో చిరు సన్మానం చేస్తున్నాం. కుంపట్ల పాల్ ప్రసాద్, ఆల్ ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ ఆర్గనైజింగ్ కన్వీనర్, ఏలేశ్వరం మండల పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ సార్, మీకు ప్రత్యేకమైన వందనాలు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ప్రజలకు ప్రాణం అయితే ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ గారు కాకినాడ ప్రజలకు ఊపిరైపోయిన చాలా సంతోషం. మా జీవితంలో మేము మర్చిపోవాలి. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో నన్ను ఈ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ లో మీ యొక్క ఈవెంట్లో నన్ను ఆహ్వానించినందుకు పాస్టర్ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ అండ్ మెర్రీ క్రిస్మస్. సో నిజంగా రాలేని పరిస్థితి అండి. ఇప్పుడు కూడా ఫ్లైట్ ఒక స్పీడ్ బ్రేకర్ ఎక్స్ట్రా వచ్చినా సరే ఫ్లైట్ మిస్ అయిపోయేలాంటి సిచ్యువేషన్. బట్ రావాలని ఉన్నప్పుడు ఆ దేవుడు మనకి అనుకున్నప్పుడు మనం కంపల్సరీగా ఫ్లైట్ డిలే అయింది కానీ కంపల్సరీ వచ్చిందేమో. సో డెఫినెట్లీ ఆ విధంగా నేను కూడా ఒక సండే స్కూల్ స్టూడెంట్ని. చిన్నప్పుడు అంతా కూడా మా బాబాయ్ గారు కూడా పాస్టర్, సో ఆయనతో పాటు చర్చికి వెళ్తాం. జంగారెడ్డిగూడలో ఉంటారు కానీ నేను వెళ్ళిందంతా సోమేశ్వరంలో. సో అలా పెరిగి అండ్ ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి నేను అబ్రాడ్లో ఉండేవాడిని. ఫారెన్లో చాలా బాగా చేసేటప్పుడు అవన్నీ చూస్తాం. కానీ కాకినాడకి ఎంపీ అయినంత తర్వాత నేను ఎక్కడికి కాకుండా ఇక్కడే క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నా. మీ అందరూ కూడా నన్ను సుమారు 2,30,000 మెజారిటీతో గెలిపించారు. అది గర్వం అనే కాకుండా అది అంత పెద్ద బాధ్యతని నా మీద పెట్టారు అని చెప్పి నేను కూడా పార్లమెంట్లో మాట్లాడి దానికి కావాల్సిన మంత్రులు కలిసి కావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాం. సో మీరు ఎంత పెద్ద బాధ్యత పెట్టారో అంత బాధ్యతగా నేను కూడా పనిచేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, అలాగే మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ మీ కుటుంబాల్లో అందరినీ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని, అలాగే అష్టైశ్వర్యాలు అన్నీ కూడా తెచ్చిపెట్టాలని దేవుడిని మీతో పాటు నేను ధన్యవాదాలు.